సో గైస్, ఇది నేను ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను అనమాట. సో మీలో ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి, ముందుగా నేను చూపించక ముందే. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. సో ఇవాళ డే 20 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో ఇవాళ కూడా కంటెంట్ క్రియేషన్ మీద స్క్రిప్ట్ మీద వర్క్ చేశాను అనమాట. ఏమన్నా వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, బట్ ఒక్క థాట్ కూడా రాలేదు, ఆలోచించా. సో మనకి ఒక ఐడియా కూడా స్టక్ అవ్వలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, రేపు ప్రసాద్ బ్రో, స్వరూప్ బ్రో రాబోతున్నాడు. కుదిరితే అభి బ్రో కూడా రావచ్చు. సో ఎలాగో వాళ్ళు వస్తారు కాబట్టి మనం కొన్ని కంటెంట్లు కూడా ప్లాన్ చేయాలని చెప్పి స్క్రిప్ట్ ఆలోచించా. ఏమి స్ట్రైక్ అవ్వాలా చూద్దాం, తర్వాత కూడా కూర్చుంటా, ఏమన్నా వస్తాయేమో, మంచి ఐడియాస్ ఏమైనా వస్తాయేమో, కామెడీ కంటెంట్స్. సో ఇవాళ వ్లాగ్లో స్పెషాలిటీ ఏంటంటే, నా లైఫ్లో నేను దగ్గర నుంచి కూడా చూడలేదన్నమాట వస్తువు. అది ఎప్పటి నుంచో నేను కొనాలనుకుంటున్నా. ఓకే, అలాంటి వస్తువు నాకు గిఫ్ట్ రూపంలో వచ్చిందనమాట. సో అదేంటో చూపిస్తాను మీకు. సో ఇది అదేంటో ఒకసారి గెస్ చేయండి మీరు. సో మీకు బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తా. సో గైస్, ఇది నేను ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను అనమాట. సో మీలో ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి, ముందుగా నేను చూపించక ముందే. ఇది ఏంటంటే, నేను లైఫ్లో ఇప్పుడు దాకా పట్టుకోలేదు, దగ్గర నుంచి కూడా చూడలేదు, అసలు ఒకసారి కూడా చూడలేదు, నేను లైఫ్లో చూడలేదు. సినిమాల్లో చూడడం, వీడియోస్లో చూడడమే తప్పితే నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఒకటి కొనుక్కుందాం, నేర్చుకుందాం అని. సో ఇదేంటంటే, టట్టడా, ఇది గిటార్ అనమాట. సో ఎప్పటి నుంచో నేను గిటార్ నేర్చుకుందాం, కొందాం అని అనుకుంటున్నా. కాకపోతే ఇది నాకు గిఫ్ట్ రూపంలో వచ్చిందనమాట. సో నాకు ఇది ప్లే చేయడం రాదు, నేర్చుకుంటా, వచ్చింది కాబట్టి ఎలాగో నేర్చుకుంటా, ఎలాగో సింగింగ్ ప్రాక్టీస్ చేస్తా కాబట్టి. సో నాకు ఇది ఫ్రెండ్ లాగా ఉంటుంది. ఇంకా ఏదో వాయిస్నా చేతులు ఎటు తిరిగితే అటు వాయిస్నా. సో మ్యూజిక్ నేర్చుకోవడానికి నాకు ఎప్పటి నుంచో మ్యూజిక్ నేర్చుకుందాం అనిపించేది, గిటార్ నేర్చుకుందాం అనిపించేది. బట్ కొందామంటే అప్పుడు ఆ టైంలో అనుకునే టైంలో డబ్బులు కూడా ఉండేవి కావు. ఇది ఒక 1 వీక్ నుంచి తీసుకుంటా అని ఇంట్లో వాళ్ళకి చెప్తున్నా. సో నిన్న నాకు గిఫ్ట్ వచ్చిందనమాట. ఎవరు ఇచ్చారు కూడా మీకు వీడియో లాస్ట్లో చెప్తా. కాసేపు పాటలు పాడదాం. సో ఇప్పటి నుంచి మీ అందరినీ సాగొడతా ఉంటా, ఏదో ఒక పాట నాకు వచ్చిన బీజిఎం మ్యూజిక్ ప్లే చేసి పాడతానే ఉంటా. ఏదో ఒకటి పాడదాం. ఎందుకు సరే, ఏదో నాకు రాదు, మామూలుగా ట్రై చేద్దాం. కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక్క చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే. సో గైస్, ఇవాళ నుంచి ఏదో ఒకటి పాట, ఇది ఎలా యూజ్ చేయాలో, ఎలా మ్యూజిక్ ప్లే చేయాలో నేర్చుకుంటా. సో ఒకసారి దగ్గర నుంచి చూపి, అంత బాగుందో చూడండి. సో బిగినర్స్కి అన్నమాట ఇది. సో బిగినర్స్ కోసం మంచిదని చెప్పి చెప్పారంట, తీసుకున్నారు. మనకి ఎలాగో పెద్ద ప్రొఫెషనల్ కాదు కాబట్టి. సో నేను కూడా ఆన్లైన్లో చూసి నేర్చుకోవడం, ఇంకా మనకి కూడా తెలీదు. బట్ ఇది యాక్టింగ్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మ్యూజిక్ అనేది, యాక్టర్ అనేవాడు జస్ట్ యాక్టింగ్ ఒకటి ప్రాక్టీస్ చేస్తే సరిపోదు. సో అదర్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. సో అవన్నీ ఏంటంటే యాక్టింగ్కి హెల్ప్ అవుతాయి అనమాట. నాకు ఇంతకుముందు పెద్ద యాక్టింగ్ ఒకటి ప్రాక్టీస్ చేస్తే సరిపోయేది అనిపించేది. బట్ డ్యాన్స్, సింగింగ్, మార్షల్ ఆర్ట్స్, ఇంకా రైటింగ్, బుక్స్ చదవడం, అన్నీ అనమాట. అన్నీ నేర్చుకోవాలన్నమాట. అన్నీ అదర్ ఆర్ట్ ఫామ్స్ కూడా నేర్చుకోవాలని చెప్పి నేను వేరే వాళ్ళు పెద్ద యాక్టర్స్ దగ్గర వాళ్ళ ఇంటర్వ్యూలో వాటిలో చూసి నేర్చుకున్నాను అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ గిటార్ వచ్చిన తర్వాత. ఇంకా నేర్చుకుంటా, గిటార్ కూడా స్టార్ట్ చేస్తాను. మీకు వ్లాగ్స్లో అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాయి. ఏమైనా మ్యూజిక్ ఏమైనా నేర్చుకుంటే కంపల్సరీ నేను
సో ఎందుకో నాకు కొంచెం రాక్ స్టార్ ఫీలింగ్ వస్తుంది. కూర్చొని ఇలా ఇంకా వీడియో పాటలు పాడతా ఇంకా ఇది చేస్తాను అనమాట. వీడియోస్ పాటలు పాడుతూ ఉంటా. సో ప్రతిదీ మ్యూజిక్కే. ఇప్పుడు నేను ఏం మంచినది ఆ మ్యూజిక్ ఏంటి అని అడగమండి. సో నాకు ఏంటంటే కొంచెం ఏమన్నా వర్క్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు కొంచెం ఏదన్నా పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇది సో మా తమ్ముడు వాయిస్తాడు. ఇప్పుడు ఎలా వాయిస్తాడు చూద్దాం. సో గైస్ మా తమ్ముడు తీసుకున్నాడు. ఇప్పుడు మనోడు ఏ మ్యూజిక్ ప్లే చేస్తాడు చూద్దాం. పాడు గజాల. ఏంట్రా అది డప్పు కొడుతున్నావు? ఓ బేబీ ఓ బేబీ మేఘాల్లో పూలు గులాబీ. సో ఇది మాకు దొరికిందంటే ఇంకా కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అనమాట. ఎలా పడితే అలా ఇంకా వచ్చిరాని సంగీతం యూజ్ చేస్తూ ఉంటా. బట్ నేనైతే ఆన్లైన్లో చూసి నేర్చుకుంటా మ్యూజిక్ అనేది. సో ఇది సింగింగ్ చేసే వాళ్ళకి చేతిలో గిటార్ ఉండి కొంచెం ప్లే చేస్తా అయితే కొంచెం ఒక కూల్గా ఉండిద్ది అనమాట. బో రే యాపరా బాబు. సో గైస్ ఈ గిటార్ నాకు ఎవరు గిఫ్ట్ చేశారంటే మా వైఫ్ గిఫ్ట్ చేసింది. 10 days నుంచి నేను గిటార్ కొంటా, నేను మ్యూజిక్ నేర్చుకుందాం అనిపిస్తుంది, బోర్ కొడుతుంది అప్పుడప్పుడు. కొంచెం వర్క్ చేసేటప్పుడు ఫుల్ వర్క్ అయిపోయింది, ఎగ్జాస్ట్ అయిపోతున్నా, కొంచెం టైం పాస్ అయినట్టు ఉండేది, కొంచెం ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట. సో ఇంతకుముందు గిటార్ అంటే ఒక పెద్ద ఫ్యాన్సీ ఐటమ్, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళం కొనలేము అని అనుకుంటూ ఉండేవాడిని. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే తీసుకుంటే ఎలాగోలా చూసి తీసుకుంటా అని చెప్పేవాడిని. మా ఆవిడ ఏం చెప్పిందంటే వద్దులే ఇప్పుడు ఎందుకు, తర్వాత తీసుకుంది కానీ ఇప్పుడు కొంచెం ఇంట్లో కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు కదా అని చెప్పి ఆగిపోయాను అనమాట. చెప్తే ఆగిపోయాను అనమాట. బట్ నేను ఏంటంటే నన్ను సర్ప్రైజ్ చేయడం కోసం నేను విజయవాడ నుంచి వచ్చారనమాట. అందరూ మా ఫ్యామిలీ వాళ్ళు విజయవాడ వెళ్ళున్నారు. విజయవాడ నుంచి రిటర్న్ వచ్చారు. వచ్చేటప్పుడు నా కోసం ఈ గిటార్ కొని తీసుకొచ్చింది. విజయవాడలో చాలా షాపులు తిరిగిందంట గిటార్ కోసం. సో నాకు తెలియకుండా సర్ప్రైజ్ ఇచ్చింది. నేనైతే షాక్ అయ్యా. నేను తీసుకురాగానే షాక్ అయ్యాను అనమాట. ఆ బ్లాగ్ చేద్దామంటే ఆ టైంకి తట్టలేదు. ఓకే ఇవాళ చెప్దాంలే అని చెప్పి ఇంకా షూట్ చేసా. సో మ్యూజిక్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేస్తాను ఇంకా మెల్లగా. మ్యూజిక్ ట్రైనింగ్, డ్యాన్స్ ఎలాగో రేపు స్వరూప్ బ్రో వస్తాడు కాబట్టి డ్యాన్స్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఇంకా జిమ్ ఇంకా ఇప్పటి నుంచి ఫుల్ బిజీ అనమాట రేపటి నుండి. ఇవాళ ఏంటంటే ఫుల్ స్క్రిప్ట్ మీద కూర్చుంటా. ఇంకా స్క్రిప్ట్ వర్క్ లాగే ఉండిద్ది అనమాట. డల్గా ఉండిద్ది, ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడో పొద్దున్నే సాయంత్రం దాకా నైట్ వరకు కూర్చుంటా. ఆయన ఒక్క ఐడియా వచ్చిద్ది, ఇప్పుడో వచ్చిద్ది, కాకపోతే వచ్చిద్ది అప్పుడప్పుడు లేట్ అయ్యిద్ది. 2 days అయినా సరే మనకి ఐడియాస్ ఏం రావు. సో రేపటి బ్లాగ్ అయితే కంపల్సరీ చూడండి. ఎందుకంటే రేపు మా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. మీకు మ్యాక్సిమం ఎక్కువ మంది తెలియకపోవచ్చు, నా గురించి అంత ఎక్కువ తెలియకపోవచ్చు. ఎందుకంటే నేను ఎక్కువ ఫ్యామిలీ గురించి వాటి గురించి ఎప్పుడు చెప్పలేదు కాబట్టి, ఎప్పుడు వీడియోస్ గురించి వాటి గురించి వర్క్ గురించి చెప్తా ఉంటా. సో మా తమ్ముడు ఒకటే తెలుసు. రేపు నేను మా తమ్ముడు మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇవాళ ఇంట్రడ్యూస్ చేద్దామంటే కొంచెం అందరూ జర్నీ చేసి ఉన్నారు కదా, అలసిపోయి ఉన్నారనమాట. సో ఎందుకులే అని చెప్పి ఇవాళ ఏం చేయట్లేదు. రేపటి వ్లాగ్లో అయితే ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తా. అలాగే రేపు స్వరూప్ బ్రో వస్తాడు, అభి బ్రో వస్తాడు. వస్తే కనుక వాళ్ళు కూడా వ్లాగ్లో చూపిస్తా. రేపటి వ్లాగ్ అయితే చాలా ఫన్గా ఉండిద్ది. ఇంకా ఇవాళ వ్లాగ్లో ఇవాళ అయితే మొత్తం స్క్రిప్ట్ వర్కే ఉంది, ఎక్కువ చూపించడానికి కూడా ఏం లేదు. సో గిటార్ ఉంది కాబట్టి గిటార్ చూపించాను అనమాట, కొత్త గిటార్. సో ఇంకా స్టిక్కర్ కూడా తెలియదు, కాబట్టి నువ్వు చూడొచ్చు ఈ స్టిక్కర్. సో బిగినర్స్కి మంచిదంట, చూద్దాం, నేర్చుకుంటా. ఓకే ఇది కాస్ట్ దగ్గర 5,000 ఎంతో పడిందంట. ఆన్లైన్లో చూసినా అంతే ఉంది. ఓకే స్టార్టింగ్ బిగినర్స్ కాబట్టి మనం ఎక్కువ కాస్ట్ కూడా వెళ్ళకూడదు మనకు తెలియకుండా. సో మామూలు చూసేది బిగినర్స్కి కొంచెం మంచిదంట, నేర్చుకోవచ్చు మెల్లగా, స్టెప్ బై స్టెప్. నాకు కూడా గిటార్ పిచ్ ఉంది కాబట్టి ఎలాగో పర్ఫెక్ట్ సింక్ ఎలాగో నేర్చేసుకుంటా నేను.
సో ఒకటైతే చెప్తాను, యాక్టర్ అనేవాడు జస్ట్ యాక్టింగ్ ప్రాక్టీస్ ఒకటే చేయకూడదు, మిగతా ఆర్ట్ ఫామ్స్ కూడా మెల్లగా నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. సో ఇంట్రెస్ట్ లేకుండా నేర్చుకోమాకండి. దేంట్లో అన్న మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేరే ఆర్ట్ ఫామ్స్ ఏమైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే లైక్ డ్యాన్స్ కానీ, సింగింగ్ కానీ, లేదా రైటింగ్ కానీ, పెయింటింగ్ కానీ, ఏదన్నా సరే వేరే ఆర్ట్ ఫామ్స్ ఏమున్నా సరే మీరు దాని మీద వర్క్ చేయండి. కొంచెం ఒక డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాన్ని మీరు షార్ప్ చేసుకుంటే అది మీకు యాక్టింగ్లో హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, యాక్టింగ్ ప్రాక్టీస్ అంటే యాక్టింగ్ ఒకటే కాదు, మిగతా ఆర్ట్ ఫామ్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి మెల్లగా. సో నాకైతే సింగింగ్ ఇంట్రెస్ట్, డాన్స్ కూడా ఇంట్రెస్ట్. మనకి ఏంటంటే అన్ని ఇంట్రెస్ట్ ఉన్నాయి, అది లక్. నాకు చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ ఎలా అంటే చిన్నప్పటి నుంచి నాకు తెలియకుండా నేను డాన్స్ చేసేవాడిని చిన్నప్పటి నుండి. మార్షల్ ఆర్ట్స్ చేసేవాడిని. బ్రూస్లీ మూవీస్, వాళ్ళ మూవీస్ చూసి, బాక్సింగ్ మ్యాచ్లు అవి చూసి ఇసుక బస్తా కట్టేసి బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. అండ్ సింగింగ్ అంటే అంత చేసేవాడిని కాదు. కొంచెం పెద్ద అయిన తర్వాత మెల్లగా సింగింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. సో మా నాన్న సింగర్. సో చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకోరని చెప్పి సండే సమ్మర్ క్లాసుల్లో, సమ్మర్స్ వస్తాయి కదా, సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు సింగింగ్ క్లాసుల్లో పడేసేవాడు తీసుకెళ్ళి. నాకైతే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కాకపోతే ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా ఎందుకన్నా నేర్చుకోలేదని. ఎందుకంటే మ్యూజిక్ అనేది, సంగీతం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు లేట్ అయింది ఏం లేదు, మెల్లగా నేర్చుకుంటా. గిటార్ ప్లే చేయడం నేర్చుకుంటా, ప్లస్ ఏంటంటే సింగింగ్ ప్రాక్టీస్ చేస్తా. సో అన్నీ మెల్లగా ఏంటంటే ఒక పర్ఫెక్ట్ యాక్టర్ అవ్వాలంటే మనం అన్నీ చేయాలి. జస్ట్ ఒక యాక్టింగ్ ఒకటే చేస్తా, నవరసాల మీద వర్కౌట్ చేస్తా, డైలాగ్ ప్రాక్టీస్ చేస్తా అని చెప్తే సరిపోదన్నమాట. మిగతా అన్నీ చేస్తే అవన్నీ ఏంటంటే మనల్ని ఒక పర్ఫెక్ట్ యాక్టర్గా మారుస్తాయి అనమాట. స్టెప్ బై స్టెప్ డైలీ గంటలు చేయక్కల్లా ఒక మినిమం టైం ఇవ్వండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీకు నచ్చిన ఆర్ట్ ఫామ్ మీద మీరు ఇన్వెస్ట్ చేయండి. అది రిటర్న్లో మీకు చాలా ఇది ఇచ్చిద్ది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరే రియలైజ్ అవుతారనమాట. రేపు ఏమన్నా యాక్టింగ్ చేసేటప్పుడు ఏమన్నా మీరు క్యారెక్టర్ పర్ఫామ్ చేయాలనుకుంటే సో దాని మీద ఇంపాక్ట్ ఉండిద్ది అనమాట. ఎంతో కొంత ఉండిద్ది, అంతా ఉండిద్ది అని చెప్పను కానీ ఎంతో కొంత ఉండిద్ది. సో గైస్, ఇవాళ వ్లాగ్లో అయితే ఇంతే. మేబీ వ్లాగ్ చిన్నగా వచ్చి రేపటి వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. రేపు ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తా. రేపు వర్క్ బాగా స్పీడప్ అయింది. రేపు మ్యాక్సిమం కుదిరితే రేపు షూట్ కూడా చేస్తా. ఇవాళ కంటెంట్ సెట్ అయితే ఇప్పుడు కూర్చుంటే ఆ కంటెంట్కి 3 days నుంచి మనం కంటెంట్ వర్కే చేస్తున్నాం. ఓకే, అది డైలీ ఒకటి ఏం చూపిస్తా అని చెప్పి వాళ్ళ అంత ఏం షూట్ చేయాలా, జస్ట్ ఇలా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నా, ఫోన్లు పక్కన పెట్టేసి. సో ఇంకా గిటార్ చూపిద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేసే వ్లాగ్. ఓకే, రేపటి వ్లాగ్లో మనం నీట్గా కలుద్దాం. రేపటి వ్లాగ్ కోసం అందరూ అయితే రేపటి వ్లాగ్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ గైస్.